love is healer, love is ఒకరోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరి ఎలుక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్టణం ఎలుక బంటు జున్ను ముక్కను చూసి, ఇదేంటి, నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బ్రతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి, అక్కడ రోజు విందు భోజనం తినచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయారు అయ్యింది. 2 ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం 2 ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరి ఎలుక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో పండగలకు తప్ప ఇలా వండుకోరు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది. కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరి ఎలుక కంగారు పడి ఆ చప్పుడు ఏమిటి అని అడిగింది. ఇంటి కుక్కలు వస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలుక ఒక రంధ్రంలోకి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది. అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకు కావాల్సిన ఆహారం ఈ రంధ్రంలోకి తెచ్చుకుని హాయిగా తినచ్చు అని పట్నం ఎలుక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరి ఎలుక భయపడుతూ, విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను ముక్క తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది. స్నేహశక్తి తెలుగు కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో 3 ఎలుకలు నివసిస్తూ ఉండేవి. వాటి పేర్లు చిట్టి, బంటి మరియు పింకీ. వీరు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. వాళ్లకు ఒక లక్ష్యం ఉండేది. వారు పెద్ద శక్తివంతమైన ఎలుకలుగా ఎదగాలి అని. కానీ అవతల ఎన్నో ఎలుకలు ఎన్నో కష్టాలు పడుతున్నాయని వారు తెలుసుకున్నారు. ఒకరోజు చిట్టి అన్నది, మనందరికీ జీవితంలో పెద్ద మార్పు కావాలి. మనం కష్టపడి పని చేస్తే మనం గొప్ప ఎలుకలుగా మారవచ్చు. అవును, కానీ ఎలా అని బంటి ప్రశ్నించింది. మనమే పనిలో నైపుణ్యం పెంచుకుని ఇతరుల అవసరాలను తీర్చాలి అని పింకీ చెప్పింది. వీరు ఆ రోజు నుంచే తమ పనులను ప్రారంభించారు. చిట్టి అడవిలో ఆహారం సేకరించడంలో బిజీ అయ్యింది. ప్రతిరోజు చిన్నపాటి చెట్లు, పచ్చగడ్డి, ఆకులు సేకరించుతూ అవి తన సహచరులకు అవసరమైనప్పుడు పంచేందుకు సిద్ధంగా ఉండేది. బంటి పంటల విషయంలో శ్రద్ధ వహించేది. అడవిలోని పంటలను సేకరించి వాటిని సురక్షితంగా నిల్వ చేసేది. తిండి లేని చిన్న ఎలుకలకు వాటిని ఇచ్చి వాటి ఆకలి తీర్చేది. పింకీ తన ప్రత్యేకతతో చెట్లపైకి ఎక్కి పండ్లను సేకరించటం, వాటిని పంచడం, ఇతరుల జంతువులకు అందుబాటులో ఉంచడం ఆమె పని. ఆమె ఎల్లప్పుడూ కొంచెం ప్రొఫెషనల్గా వ్యవహరించి
చెట్లపైకి ఎక్కి మరింత ఆహారం సేకరించేది. ఒకరోజు అడవిలోని బాగా పండ్లు పండిన ఆపిల్ చెట్టుకు ఒక కష్టం వచ్చింది. కాలేయ అనే పాము ఆ చెట్టును నాశనం చేయాలని ప్రయత్నించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలు భయపడకుండా అందరి భద్రత కోసం ఒక మంచి ప్రణాళిక వేసి కాలేయ అనే పామును దూరం చేయాలని నిర్ణయించుకున్నాయి. పాము అటుగా వచ్చే సమయాన్ని గమనించి చిట్టి మరియు బంటి చెట్టు చాటు నుంచి పాముకు కనిపించేలా మరియు వినిపించేలా మాట్లాడుకోసాగాయి. ఈ చెట్లు పండ్లు తిన్న జంతువులేవి బ్రతకడం లేదంట, ఈ పండ్లలో ఏదో విషం దాగి ఉందంట అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. వారిని గమనించి ఈ విషయాలు విన్న పాము భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారు చేసిన ఈ పని అడవిలోని ప్రతి జంతువుకు ఎంతటి గొప్ప సేవ అని అర్థమయ్యింది. చివరికి అడవిలోని ఎలుకలు అన్నీ కలిసి చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలను వారి తెలివితేటలు, కష్టపడి పనిచేసే తనాన్ని, దృఢ సంకల్పం వల్ల నాయకులుగా ఆదర్శంగా ఎంపిక చేశాయి. చిట్టి, బంటి మరియు పింకీ ప్రతిరోజు తమ పనులు చేసుకుంటున్నప్పుడు వారు తమ సొంత స్వప్నాన్ని నిలబెట్టుకున్నామని గర్వంగా భావించేవి. కష్టపడితేనే గొప్పతనం సాధిస్తాము అని చెప్పడం పట్ల ఇతరులందరికీ ప్రేరణనిచ్చేవారు. వారు ఎప్పుడూ ఒకటిగా కలిసి కష్టపడేవారు. తమ సామర్థ్యాలను పెంచుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి ఆలోచనలు, ప్రణాళికలు మరియు సంకల్పం అనేక ఎలుకలకు ఉపకారం చేశాయి మరియు ఎలుకలు ఎప్పటికీ తమ పని మరియు సహాయం వల్ల అడవిలోని గొప్ప నాయకులుగా నిలిచాయి. ఈ కథలోని నీతి, మీకు కావలసినది సాధించడానికి కష్టపడి పని చేయడం అవసరం. నిబద్ధత, సంకల్పం మరియు శ్రమతో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మరియు కష్టాల్లో సహాయం చేసే ప్రయత్నం చేయడం మిమ్మల్ని గొప్పవారిగా మార్చుతుంది. Subscribe, like. Thanks for watching.